ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. భారతదేశంలో ఇతర దేశాల మాదిరిగానే పన్ను వ్యవస్థ ఉంది. భారతదేశంలో ఆదాయపు పన్ను అనేది వ్యక్తులు, వ్యాపారాలు, ఇతర సంస్థలు సంపాదించిన ఆధారంపై ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం ఈ పన్ను వసూలు చేస్తారు. దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్వహిస్తుంది. కానీ భారతదేశంలో పన్ను రహిత రాష్ట్రం ఒకటి ఉందని తెలుసా? ఇక్కడ నివసించే ప్రజలు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఉత్తర భారతదేశంలోని సిక్కిం రాష్ట్రం పన్ను రహిత రాష్ట్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలు వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఆదాయపు పన్ను చెల్లించకుండా పూర్తిగా మినహాయింపు పొందారు. సిక్కిం 330 సంవత్సరాలకు పైగా ఒక రాచరిక రాష్ట్రం పాలించింది. 1975లో సిక్కిం భారతదేశంలో భాగమైంది. అయితే భారతదేశంతో విలీనమైనప్పటికీ సిక్కింలో పాత పన్ను వ్యవస్థనే కొనసాగుతుంది. రాష్ట్ర పన్ను మాన్యువల్ ప్రకారం రాష్ట్ర పౌరుడు తమ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సిక్కిం నివాసితులు భారతీయ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు పాన్ వివరాలను అందించాల్సిన అవసరమూ లేదు. అదే సమయంలో అద్దెతో సహా రాష్ట్రం వెలుపల నుండి వచ్చే ఆదాయం పన్నుకు లోబడి ఉంటుంది. సిక్కింలోని మహిళలు ఏప్రిల్ 1, 2008 తర్వాత సిక్కింలో శాశ్వత నివాసి కాని వ్యక్తిని వివాహం చేసుకుంటే వారు కూడా రాష్ట్ర పన్ను ప్రయోజనాలకు అర్హులు కారు. త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లోని గిరిజనులకు కూడా పన్ను చెల్లించకుండా మినహాయింపు ఉంది.